నమస్తే, వెల్కమ్ బ్యాక్. ఐపాక్ ఈ పేరు అందరికీ సుపరిచితమే. ఎందుకంటే 2014లో బాబు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 19లో అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావడం, దానికి కారణం ఐపాక్ కూడా సగం కారణం. తర్వాత నేను తండ్రి లేని వాడిని, పేదవాడిని, నన్ను అనుకరించండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని బతిమాలుకుంటే, సరే ఒక బిజినెస్ మ్యాన్ కదా, ఏదో రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడులే అనుకొని చాలామంది ఒక అవకాశం ఇచ్చారు 19లో. దాని వెనుక పనిచేయడానికి ఐపాక్ కూడా చాలా పనిచేసింది. అంటే అందులోనే 2 టీములుగా విడిపోయి, ఒకడు కావాలని బురద జల్లి అతని మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద సానుభూతి వచ్చేలా చేసి, ఇటుపక్క నుంచి విమర్శలు చేయించి అలా పెద్ద స్కెచ్ చేశారు. ఆటోమేటిక్గా బాబాయ్ లాస్ట్లో ఎవరో చంపేశారు. ఆ సానుభూతి కూడా వర్కౌట్ అయిపోయింది. సో మొత్తం మీద ఇవన్నీ అయిన తర్వాత అదే ఐపాక్ నుంచి ఆయన ఎవరు ప్రశాంత్ కిషోర్ బయటకు వచ్చేసారు. ఆ తరువాత ఆయన పేరు ఏదో రిషిరాజ్ సింగ్ అనే వ్యక్తి పగ్గాలు చేపట్టాడు. ప్రశాంత్ కిషోర్కి అర్థమైపోయింది, బాబు ఈయనేంటి హామీలు ఎంతసేపు బటన్ నొక్కాను డబ్బులు పడ్డాయి తప్ప ఒక డెవలపింగ్ లేదు, ఒక రోడ్లు లేదు, మౌలిక సదుపాయాలు ఏమీ లేవు, ఇలాగైతే ఖచ్చితంగా ప్రజలు తిరగబడతారు అని అర్థమయ్యి ఆయన సైడ్ అయిపోయాడు. అదొక ఇంటర్వ్యూలో కూడా, నేషనల్ మీడియాలో జరిగిన ఇంటర్వ్యూలో కూడా ఒకసారి చెప్పాడు ఆయన, ఇట్లా శ్రీలంక అలా అయిపోవడానికి కారణం ఈ పథకాలే, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న ప్రభుత్వం అని కూడా ఓపెన్గా చెప్పాడు ఆయన ప్రశాంత్ కిషోర్. సో తెలివైనడు కాబట్టి ముందుగా వెళ్ళిపోయాడు ఆయన. ఈ రిషిరాజ్ సింగ్ ఏంటి, పైసలు వస్తున్నాయి మనకేముందిలే, చక్కగా ఎంజాయ్ చేయొచ్చు, లేదంటే మహా అయితే కేసు దొరికే టైపు విదేశాలు పారిపోవచ్చు కదా, సినిమాలో చూపిస్తుంటారు ఆ టైపు. సో ఇప్పుడు రిషిరాజ్ సింగ్ వెస్ట్ బెంగాల్లో ఏదో సంథింగ్ ఆయన ఇంటిపై దాడులు, అలాగే ఈడీ అటాక్స్ చేస్తుందట. ఈ నేపథ్యంలో దానికి అతను ఉన్న లెక్కలు లావాదేవీలు అన్నీ చూపించలేకపోవడానికి అందరి వేలు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ వైపు ఎందుకు చూపిస్తుంది? గత ప్రభుత్వ హయాంలో మీకు ఎంత భారీగా ఎవరు ముట్ట చెప్పారు, దాని లావాదేవీలు ఏంటి, దాని లెక్కలేంటి? ఏమంటే ఇప్పుడు చిన్న స్థాయి హోటల్ అయితేనే మన జిఎస్టీ లెక్కలు చూపించుకోవాలి కదా, మరి అన్ని కోట్లు అంటే లిక్కర్ స్కామ్కి సంబంధించిన డబ్బులు అటే మళ్ళాయంట. అలాగే ఏంటది కేబుల్, ఆంధ్ర ప్రజలందరికీ కేబుల్కి సంబంధించిన డబ్బులు అటే మళ్ళాయంట, చాలా అటే వెళ్ళాయి. మరి దానికి లెక్క చూపించుకోవాలిగా. లేదంటే ఒక ప్రాజెక్ట్ చేశారు, ప్రభుత్వం తరపున ఒక చిన్న యాడ్ చేశారు, దీనికి ఎంత ఇచ్చాము, ఆ డైరెక్ట్గా 10 కోట్లు ఇచ్చామని చూపించుకొని వీళ్ళు కొంత నొక్కేసి లెక్కలు చూపిస్తే వాళ్ళు, మరి ఈడీ వాళ్ళు, అలాగే కంప్ట్రోలర్ ఆడిట్ జనరల్ వాళ్ళు, వీళ్ళందరూ ఊరుకుంటారా? సో మొత్తం మీద రిషిరాజ్ సింగ్కి సంబంధించి ఏది అడిగినా కూడా పూర్తి లావాదేవీలు లేవు. అయితే మనం ఒక్కసారి బ్యాక్కి వెళ్తే 19 నుంచి 24 మధ్యన, ఎస్పెషల్లీ 19 నుంచి 23 అనాలి, 24 ఆ 2 నెలలు మహా అయితే వదిలితే మిగతా ఈ 19 నుంచి ఈ 23 వరకు చాలా జరిగాయి. ఎంత జరిగాయంటే, మాదే ప్రభుత్వం, మేము 30 ఏళ్ళు మేమే ఉంటాం, మా అన్నే ఉంటాడు, మాకు అడిగేవాడు లేడు, నచ్చినట్టుగా చేశారు. ఆఖరికి ప్రశాంత్ కిషోర్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ రిషిరాజ్ సింగ్ మెయింటైన్ చేస్తున్నప్పుడు విజయవాడలో ఒక ఆఫీసు, ఐపాక్ ఆఫీసు, జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి కూడా బంపర్ మెజారిటీ, ఈసారి వైనాట్ 175 అన్నారు కాబట్టి మరలా 151కి తక్కువ రావు, ఈసారి చంద్రబాబు నాయుడు గారు కూడా కుప్పంలో ఓడిపోతాడని చెప్పి కొడాల నాని లాంటిది జ్యోతిష్ పండితులు కూడా చెప్పారు. అంత జరిగిన తర్వాత ఈయన ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళి ఐపాక్ టీంకి అభినందించి, సూపర్ వర్క్, మీరు చాలా బాగా చేస్తున్నారు, గుడ్ జాబ్ అని చప్పట్లు కొట్టి పెద్ద ఐపాక్ టీంకి వాళ్ళు సూటు బూటు ఐడి కార్డు మెడలో వేసుకుని చాలా బిల్డప్. అమ్మో ఇంకా నెక్స్ట్ మళ్ళా జగన్మోహన్ రెడ్డి అంటే, ఏదైతే కేకే సర్వే లాంటి సర్వేలు కూడా రీసెర్చ్ చేసి జగన్మోహన్ రెడ్డి ఘోర పరాభవం, ఖచ్చితంగా ఓడిపోతాడు, వరస్ట్ కేసులో కూటమికి 120 సీట్లు గ్యారంటీ అని, ఒకటి కాదు, ఆజ్ తక్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియా టుడే, మేజర్ అన్నీ కూడా ఇలాగే చెప్తే ఇదంతా బూటకం. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇచ్చి మాట్లాడించారు, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో వీళ్ళందరూ డబ్బులు దొబ్బి మాట్లాడారు, ఇలాంటి విమర్శలు చేశారు చాలామంది. అంటే వాళ్ళకి ఇంకా మాట్లాడడానికి నోటికి అద్దు అడుపు ఉండేది కదా, అంత భయంకరంగా మాట్లాడారు ఒక్కొక్క నాయకుడు. ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడున్నారో మనం బూతొద్దు పెట్టి వెతకాలేమో, లేకపోతే పేపర్ యాడ్ ఇవ్వాలేమో కనబడటం లేదు అని. సో అటువంటి స్టేట్మెంట్ ఇస్తే ఇవన్నీ ట్రాష్, అన్నే వచ్చేస్తాడరా ఏంటి. కౌంటింగ్ రోజు ఉదయం 9 గంటలకు కూడా ఆల్రెడీ టీడీపీ లీడింగ్లో ఉంది 100 పైన సీట్లు అంటే, ఆ పర్టికులర్ ఛానల్లో వైసీపీ లీడింగ్లో ఉంది 9 సీట్లతో. 9 సీట్లతో వైసీపీ లీడింగు, టీడీపీకి 1, జనసేనకు 1 అంట.
అది కూడా ధైర్యంగా టెలికాస్ట్ చేయలేని ఛానల్స్ లాగా తయారయ్యాయి అప్పట్లో. అవన్నీ మనం లైవ్లో చూసాం. అది అంటే ఇటువంటి పరిస్థితులు వస్తున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా ఐపాక్ట్ ఈ విధంగా రాంగ్ గైడెన్స్ ఇచ్చిందా, తప్పుతో పట్టేలా చేసిందా, రాంగ్ స్టెప్ వేసేలా చేసిందా అంటే అవునని అంటున్నారు. దాంట్లో కూడా అంటే పక్కనున్నాడు సార్ మీరు సూపర్ సార్ అంటే ఆయనకి ఏం తెలుస్తుంది, ఓ మనం నిజంగా సూపర్ ఏమో అని చెప్పి కళ్ళు కాస్తే ఇక్కడికి వెళ్ళిపోయాయి. ఆ వాడితో పాటు పక్కన 2 కొమ్ములు కూడా వచ్చి ఉంటాయి. అందువల్ల తిరుగులేదు. మనం ఈసారి 175 కొడుతున్నాం, ప్రజలు మనకు పట్టం కడుతున్నాం, మనం వాళ్ళకి చిల్లర పడేస్తున్నాం, వాళ్ళు మనకి వేసేస్తారు అనే కాన్సెప్ట్. కానీ ప్రజలు ఎంత తెలివైన వాళ్ళు, ఎంత మేధావులు. ఏ రాజకీయ నాయకుడికి కూడా అంతుపట్టని తెలివి ప్రజలకే సొంతం. లేదంటే ప్రతి ఒక్కడు తనే లైఫ్ లాంగ్ నాయకుడిగా ఉంటాడు కదా, ఎందుకు ఉండలేకపోతున్నాడు? సో ప్రజలు కూడా ఆలోచిస్తారు. సో అది వీళ్ళకి లేదుగా. మొత్తం మీద ఈ ఐపాక్ టీం ఏదైతే మరికొద్దిగా మసిపూసి మారేడిగా చేసి, సార్ మీరు ఒక్క నమస్కారం పెట్టినట్టు ఒక ఫోటో పోజ్ ఇవ్వండి, మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి, మీకు ఎందుకు మేము గెలిపించేస్తాం అన్నారు. సో ఈ రిషిరాజ్ సింగ్ ఏదైతే చేసి అది చెప్పి రూపాయికి 10 రూపాయలు దుబ్బారో అవన్నిటికీ ఇప్పుడు లెక్కలు దొరకట్లేదని టాకు. సో ఇప్పుడు ఏదైతే ఈడీ రైట్స్ చేసి ఇవన్నీ చేస్తుందో ఈ మనీ లాండరింగ్, మనీ లావాదేవీలు, మనీ హవాలా ఇవన్నీ మీకు ఎలా వచ్చాయి, దీని లెక్కలేంటి, దీని జమ ఏంటి, మీకు ఎవరు ఇచ్చారు అంటే ఇప్పుడు వైసీపీలో ఉన్న అధినేత నుంచి వైకాపాలో ఉండే సీనియర్ నాయకులు, వైకాపాలో ఉండే ఎవరైతే సోషల్ మీడియాను మేమే నడిపించాం, ఐపాక్ టీం నేనే మాట్లాడాలని నెంబర్ 2 స్థానానికి ఎగబాకిన సంకలు గుద్దుకుంటున్న నాయకులందరికీ కూడా ఇప్పుడు చెక్ పెట్టబోతున్నారు, చెక్ పడబోతుంది. కోర్స్ దాన్ని కూడా వాళ్ళ సొంత వాటిలో ఒక చిన్న ఆర్టికల్ కానీ న్యూస్ కానీ రాదు. అదే ట్రాన్స్పరెన్సీ న్యూస్ అంటే దాన్ని కూడా సమర్థించే మేధావులు ఉన్నారు. ఇంకా అవును అది న్యూస్ కాదు కాబట్టి మేము వేయలేదు, అది న్యూస్ కాదట. ఐపాక్ టీము రిషిరాజ్ సింగ్ మీద ఎంక్వైరీ చేసిందంటే ఈడీ జాతీయ స్థాయి మీడియాని మీరు నోరు నొక్కియగలరా? లోకల్గా ఏదో ఇంకా ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నోరు నొక్కొచ్చేమో కానీ మీరు చెప్పిందే చెప్పుకొని మీకు మద్దతుగా మాట్లాడే వాళ్ళని పెట్టుకొని మరి వాళ్ళందరూ నోరు నొక్కిలేరుగా. కల్తీనే వ్యవహారం అలాగే జరిగింది కదా. ఇదంతా బోటకం, చంద్రబాబు ఆడుతున్న నాటకం అని అన్నారు. ఒక్కసారి నేషనల్ మీడియా దుమ్మెత్తి పోసేసింది, ఓచకోత కోసిందని చెప్పాలి. ఒక విధంగా చెప్పాలంటే ఏం మాట్లాడతారు ఇప్పుడు? వాళ్ళందరి మీద కేసేస్తారా మీరు? వాళ్ళందరి మీద నోటుకొచ్చడం, మీ మాట్లాడే మాట కూడా వాళ్ళకి అర్థం కాదు, అరుచుకుంటూ నన్ను ఊరుకుంటారు. సో ఇప్పుడు ఆ రిషిరాజ్ సింగ్ ఏం చెప్తారో, సార్ నాకు ఎవరో డబ్బులు ఇచ్చారు దాని లెక్కలేంటి, ఇప్పుడు ఆయన చెప్పకపోతే ఆయన లోపలేస్తారుగా. లోపలేసినా ఆయనకి రోజువారీ ఎంక్వైరీ ఏముండదండి. మీరు చూస్తూ ఉండండి, విసిగిపోతారు పాపం. పొద్దున్నుంచి అలా కూర్చోబెడతారు. వీళ్ళు కూడా తెలివిగా మనం తప్పించుకుందామని ధోరణిలో తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను డైలాగ్ కొడతారు. కానీ వాళ్ళకి ఎవరిని ఎలా ట్రీట్ చేయాలో, ఎవరి నుంచి లాగాలో ఆ ఈడీ అధికారులకి బాగా తెలుసు. వెన్నతో పెట్టిన విద్య. చూద్దాం మరి దాని మూలాలు అన్నీ ఆంధ్రప్రదేశ్కి వేలు చూపిస్తున్నాయంట. ఎంతవరకు కనెక్ట్ అవుతుందో వెయిట్ అండ్ సీ.